సూర్యాపేట జిల్లా పెన్బాడు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎస్ఆర్ఎస్పి కాలువ వల్ల ఎండిపోయిన పంట పొలాలను అదేవిధంగా నష్టపోయిన రైతులను పరామర్శించిన సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముచ్చటించి ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరే, కాంగ్రెస్ ప్రభుత్వం పర్యవేక్షణ లోపమే అన్నారు. ఇబ్బంది పడతారు, రైతులు మిమ్మల్ని నమ్ముకొని పెట్టిండ్రు, మీ ప్రభుత్వమే ప్రకటన చేసింది ఆర్దడికి ఇష్టం పెట్టుకోండి అని చెప్పి. వాస్తవానికి ఏం మాట్లాడుతుంది తెలుసా, నేను పోయినసారి వచ్చిపోయినాను, నేను ఆర్దడికి వచ్చిపోయినాను, ఇంకా వచ్చినాను. అక్కడికి వచ్చినప్పుడు మల్కాపురం తాడకి వచ్చినప్పుడు మన వాళ్ళందరూ రైతులు చెప్తే నేను అక్కడి నుంచి కూడా మాట్లాడి చెప్పినాను. ఇవాళ వదిలిన ఇవాళ మా చేతికి ఇచ్చిన చేస్తాం, కేసీఆర్కి అప్పచెప్పుండ్రి 3 రోజులు నేను ఇడికి నీళ్ళు తెస్తా అని చెప్పి. నేను నా పెన్బాడికే తెచ్చుకోను, నీ తుంగతుర్తికి వస్తాయి, నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ నియోజకవర్గం, నీ పాత నియోజకవర్గం, నీ భార్య నియోజకవర్గం, కోదాడకు కూడా వస్తాయి. మీ చివరి ఊళ్ళకి ఇచ్చినాకనే మేము వాడుకుంటామని కూడా చెప్పాను. నీ చివరి ఊళ్ళకి ఇచ్చినాక నీ నేలబాద్కి, నీ హుస్సేనాబాద్కి, నీ హుస్సేనాబాద్కి, నీ సిరికొండకి, నీ నామరానికి, మీ అన్ని గ్రామాలకి ఇచ్చిన తర్వాతనే నేను వాడుకుంటా అని చెప్పాను. సార్ జర్మనీ నుంచి మోటార్ తెచ్చిన ఎందుకు రన్ కావట్లే? ఒక్క నిమిషం సార్, జర్మనీ నుంచి తెచ్చిన మోటార్ ఎందుకు రన్ కావట్లే ఈ ప్రభుత్వంలో? చేస్తలేదు అసలు దాని గురించి మాట్లాడతలేదు. వచ్చినాడు మల్కాపురంలో కావచ్చు, ఇగో ముక్కు కోసిన మొదటి కూడా మంచివాడు అన్నట్టుగా మొదటి ఇచ్చినందుకు నువ్వు కూడా దయచేసి నా వాళ్ళు నా కాడికి వచ్చినప్పుడు నువ్వు 3 సార్లు గెలిచినావు. సూర్యాపేటలో నువ్వు మంచితనం చేస్తేనే గెలిచినావు, మంచితనం చేయకపోతే గెలవకపోదు. పెద్ద చేస్తాం కానీ మాకు మాత్రం సాయం చేయాలి. ఎందుకంటే మేము చచ్చిపోతాం. ఒక చిన్న మాట ఆగో, 5 ఎకరాలు కౌలుకు చేసిండు, 5 ఎకరాలు పోయింది, కౌలు పోయింది, పెట్టుబడి పెట్టింది పోయింది, అంతా పోయింది. ఇప్పుడు వాడు సస్తామని వద్దు నాయన నీ దండం పెడతా, ఈ ఏడు కాకపోతే ముందు కాలం అయింది, దేవుడు తెలుస్తాడు. కానీ ఒకరు పాపం చేసిండు అందరు పాపం చేయరు అని మేము అంతా ఇది చేస్తున్నాం. మిమ్మల్ని కూడా పెద్దోడని చేతులకి దండం పెడుతున్నాం. సంతోషంగా అందరికీ చూడాలి. ఈసారి మీదే దీపం, మీదే అంతా కూడా అన్ని ఇచ్చేసామని చెప్పింది. ఇది సరి కాదు, ఇది అబద్ధము. అక్కడ మా రైతులకు ఏది చెందలేదు, అందరికీ రుణమాఫీ కాలేదు, అందరికీ రైతు బంధు రాలేదు, బోనస్ పడలేదు, మహాలక్ష్మి అమలు కాలేదు, తులం బంగారం ఇవ్వలేదు, మా ఈజీఎస్ కార్మికులు, మా ఉపాధి హామీ కార్మికులకు 12,000 రూపాయల పథకం ప్రారంభమే కాలే, ఎవరికి ₹1 రాలేదు. ఈ ప్రభుత్వం చెప్పిందంత అబద్ధం అనే విషయం నేను చెప్తున్నాను. అన్నిటి మించి నీళ్ళ గురించి వెళ్ళి మా రైతులను అడగమన్నారు, కొట్లాడమన్నారు, వాళ్ళ బాధనే నేను వినిపిస్తున్నా అని చెప్పినాను. ఈ సందర్భంలో ప్రభుత్వం చెప్పడానికి ఏం లేక, ముఖం లేక నన్ను సస్పెండ్ చేసి శాసనసభ నుంచి బయటికి పంపించినారు. ఓకే, నన్ను బయటికి పంపించినంత మాత్రాన వాస్తవం దాగదు, నా గొంతునేమో ఆపలేరు. నేను ఎక్కడ ఏ పొలాల నుంచి చక్కగా అసెంబ్లీకి పోయి సస్పెండ్ అయినో మళ్ళీ చక్కగా అదే పొలాలకు వచ్చినాయి వాళ్ళ. సరే, నన్ను సస్పెండ్ చేసినా నీళ్ళని ఇచ్చరేమో మా రైతులకు అని చెప్పి చూద్దామని వచ్చిన. ఎందుకు అనంటే నేను మాట్లాడిపోయిన తర్వాత ప్రభుత్వం 2 రోజులు నీళ్ళు ఎక్కువ ఇవ్వమన్నదని కలెక్టర్గా చెప్పినారు. సరే, 2 రోజుల నీళ్ళు అదనంగా ఇవ్వడం ద్వారా ఏమైనా పొలాలు బతికినాయేమో, నేను మాట్లాడిన దానివల్ల, నేను కొట్లాడిన దానివల్ల, నా సస్పెన్షన్ వల్ల నా రైతులకు ఏమైనా లాభం అయిందేమో అని చెప్పి చూద్దామని వచ్చిన. కానీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అప్పటికంటే ఇంకెప్పుడు ఎక్కువ ఎండిపోతున్నాయి పొలాలు. దాన్ని మీరే చూస్తున్నారు, మీరు అందరు సాక్షులు. మీరు రిపోర్టర్లు అయి ఉండొచ్చు, కానీ మీరు కూడా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత బిడ్డలు, మీరు చూస్తున్నారు రైతుల బాధలు. మీరు కూడా అందరు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మీ గ్రామాలలో కూడా జరుగుతుంది, మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇది పరిస్థితి. ఈ దుర్మార్గాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నన్ను సస్పెండ్ చేస్తే చేసిరు, కానీ ఆ నీళ్ళేదో ఇవ్వండి అని అడుగుతున్నా. ఇప్పటికి కూడా కాళేశ్వరం మంచిగానే ఉంది, కాళేశ్వరం ఏం కొట్టుకపోలేదు, ఇవ్వండి అని అడుగుతున్నా. గతంలో బట్టి విక్రమార్క ఈ ప్రాంతంలో తిరుగుతూ అసలు నీళ్లు కాళేశ్వరం నీళ్లు కానే కావు, కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో నీళ్లే వస్తలేవు, ఇవి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు, మేము కట్టిన ఎస్ఆర్ఎస్పీ అన్నాడు. నేను ఒప్పుకుంటున్నా, మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పీ అట్లే ఉంది, మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పీ సంవత్సరం నిండింది, నెల రోజులు నీళ్ళు ఎక్కువ బయటికి పంపించారు, దాంట్లో నుంచి ఓవర్ఫ్లో అయింది. ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు? మీరు చెప్పింది నిజమైతే కాళేశ్వరంతోనే నీళ్లు కనుక మేము ఇచ్చి ఉండకపోతే గతంలో
కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో ఉపయోగమే లేకపోతే ఎందుకు ఇవాళ ఈ పొలాలు ఎండుతున్నాయో చెప్పాలి. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం లేనే లేదని చెప్పి దాంట్లో ఇసుక అమ్మదొబ్బడం మొదలుపెట్టి కోట్ల వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, జైలు వేసుకోవడం మొదలుపెట్టి ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావగొడుతున్నారు మొత్తము. ఇది మీరు ఎవరిని చూసినా ఎవరి ఇట్లా మీరు నోటి ముందు మీరు పెట్టినా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. రైతులు ఏ రకంగా పోటీపడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు. నేను మాట్లాడతా అంటే నేను మాట్లాడతా అని. రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పు తీసుకొడతావా? ఎందుకు నేను నిలదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా? జైలుకు పంపుతావా? మాట్లాడిన వాళ్ళని బట్టలు ఇచ్చి కొడతావు, అవి చూపించిన వాళ్ళని బట్టలు ఇచ్చి కొడతావా? ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా? ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతాన్లా కనబడుతున్నారా? ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా? 5 ఏళ్లుగా నువ్వు మాట్లాడిన భాష, నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి, శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం